జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ జిలుగుమల్లి మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు ఈ దాడిని దేశ భద్రతపై దాడిగా అభివర్ణించారు. పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకూడదని కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాది దాడిలో సుమారు 28 మంది మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తుల్ని దారుణంగా ఉగ్రవాదులు హతమార్చడం జరిగింది. దీన్ని జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి శాంతి భద్రత అన్ని కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు చాలా దారుణంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. 3 రోజుల పాటు ఈ కొవ్వొత్తుల ర్యాలీ, అలాగే మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, అలాగే సానుభూతి కార్యక్రమాలు చేపట్టమని సూచించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు జీలిగిమెల్లి మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన ప్రధానమంత్రి మోదీ గారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే జనసేన పార్టీ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయాలని, అలాగే మేము చనిపోయినటువంటి ఎవరైతే 28 మంది భారతీయ వాదులు ఉన్నారో వారందరికీ కూడా నిన్న రాత్రి అమాయకులైన కొంతమంది వ్యక్తులపై ఉగ్రవాద దాడిని, కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని జనసేన పార్టీ నుంచి పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతుంది.